విమానాలు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఎంత తేలిగ్గా, ఎలాంటి ఆటంకం లేకుండా ఎలా వెళ్ళిపోతాయో ఎప్పుడైనా గమనించారా? దీని వెనుక ఉన్న రహస్యమేంటి? అంతా ఒకే ఒక్క అంతర్జాతీయ ఒప్పందం వల్ల సాధ్యం. ఈరోజు మనం దాని గురించే తెలుసుకోబోతున్నాం. అదే చికాగో కన్వెన్షన్. ఒక్కసారి ఆలోచించండి. ఒకే ఒక్క విమానం ఏకంగా 10 దేశాల గగనతలం మీదుగా ఎగురుతుంది, ఎలాంటి సమస్యలు లేకుండా. అదెలా సాధ్యం? ఇప్పుడు మనకు ఇది చాలా మామూలు విషయం అనిపిస్తుంది కదో. కాని నమ్మండి, ఒకప్పుడు పరిస్థితి ఇలా అస్సలుండేది కాదు. ఇప్పటి వ్యవస్థ ఎంత గొప్పదో అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్ళాలి. 1944కి ముందు విమానయానం ఎలా ఉండేదో చూద్దాం. అప్పటి ఆకాశం ఒక రకంగా చెప్పాలంటే చాలా ప్రమాదకరంగా, పూర్తి గందరగోళంగా ఉండేది. ఈ తేడా చూస్తే మీకే అర్థమవుతుంది. 1944కి ముందు అదొక అస్తవ్యస్త పరిస్థితి. ఏ దేశానికి ఆ దేశం సొంత నియమాలు, కొన్నిసార్లు అవి ఉండేవి కావు. వేరే దేశానికి విమానంలో వెళ్లాలంటే దౌత్యపరంగా ఒక పీడకల, భద్రతపరంగా పెద్ద రిస్క్. సరే, మరి ఇంతటి గందరగోళం నుంచి మనం ఈరోజు చూస్తున్న క్రమబద్ధమైన వ్యవస్థకు ఎలా వచ్చాం? ఈ కథలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఈ పరిష్కారం సరిగ్గా రెండవ ప్రపంచ యుద్ధం మధ్యలో పుట్టింది. అవును, ప్రపంచం మొత్తం యుద్ధంలో ఉన్నప్పుడే భవిష్యత్తులో ఆకాశం శాంతియుతంగా ఉండాలని ప్రణాళికలు రచించారు. ఇది ఎలా జరిగిందంటే 1944 నవంబర్లో యుద్ధం ఇంకా జరుగుతూనే ఉంది. 52 దేశాల ప్రతినిధులు చికాగోలో సమావేశమయ్యారు. వాళ్ల లక్ష్యం ఒక్కటే, ఆకాశానికి ఒక ప్రపంచస్థాయి నిబంధనల పుస్తకాన్ని తయారుచేయడం. డిసెంబర్ నాటికి ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి, అంటే 1947లో దీన్ని అమలు చేసే సంస్థ ICAO అధికారికంగా ఏర్పడింది. ఈ ఒప్పందం యొక్క ప్రారంభ వాక్యాలు వింటే నిజంగా స్ఫూర్తినిస్తాయి. విమానయానం దేశాల మధ్య స్నేహాన్ని, అవగాహనను సృష్టించి కాపాడగలదు అని అందులో ఉంది. అంటే ఇది కేవలం నియమాల గురించే కాదు, విమానయానాన్ని, ప్రపంచాన్ని కలపడానికి, శాంతిని నిర్మించడానికి ఒక సాధనంగా చూడాలని ఒక గొప్ప ఆలోచన. సరే, అసలు ఈ కన్వెన్షన్ ఎలా పనిచేస్తుంది? ఇది ప్రాథమికంగా 3 కీలక స్తంభాలపై నిర్మించబడింది. వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా ఈ మొత్తం వ్యవస్థకే పునాదిలాంటి మొదటి స్తంభంతో మొదలుపెడదాం. మొదటి స్తంభం సార్వభౌమాధికారం. ఈ ఒప్పందంలోని ఆర్టికల్ 1 చాలా స్పష్టంగా చెప్తుంది, ప్రతి దేశానికి తన భూభాగం పైన ఉన్న గగనతలంపై పూర్తి, ప్రత్యేకమైన అధికారం ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే కింద ఉన్న భూమి ఎంత ఆ దేశానిదో, పైన ఉన్న ఆకాశం కూడా అంతే. అనుమతి లేకుండా ఏ విదేశీ విమానం లోపలికి రాలేదు. అంతే. ఓకే, ప్రతి దేశం తన గగనతలాన్ని నియంత్రించుకుంటుంది. కాని ప్రతి ఒక్కరూ వేర్వేరు నియమాలు పాటిస్తే మళ్లీ గందరగోళం వస్తుంది కదా. అక్కడే రెండో స్తంభం వస్తుంది, ప్రపంచ ప్రమాణాలు. సార్వభౌమాధికారం అనే పునాదిపై భద్రత అనే వ్యవస్థను ఎలా నిర్మించారో చూద్దాం. ఈ ప్రపంచ ప్రమాణాలను ముందుకు నడిపించే ఇంజిన్ ఈ కన్వెన్షన్ ద్వారానే ఏర్పాటు చేయబడిన ఒక ప్రత్యేక సంస్థ. అదే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ లేదా ICAO. ఇప్పుడిది ఐక్యరాజ్యసమితి యొక్క ప్రత్యేక ఏజెన్సీ. మాంట్రియల్ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ ఆకాశాన్ని అందరికీ సురక్షితంగా, క్రమబద్ధంగా ఉంచే బాధ్యతను చూసుకుంటుంది. మరి ICAO దీన్ని ఎలా చేస్తుంది? వాళ్ల ప్రక్రియ చాలా సింపుల్గా ఉంటుంది. మొదట వాళ్లు స్టాండర్డ్స్ అండ్ రికమెండెడ్ ప్రాక్టీసెస్ అనే వాటిని అభివృద్ధి చేస్తారు. అంటే ప్రపంచ భద్రతా నియమాలన్నమాట. రెండోది, ఈ నియమాలను 19 టెక్నికల్ పుస్తకాలలో ప్రచురిస్తారు. వీటినే అనెక్సెస్ అంటారు. ఇక మూడోది, సభ్య దేశాలన్నీ ఈ నియమాలను పాటించాలి. ఒకవేళ పాటించలేకపోతే ఆ తేడా ఏంటో బహిరంగంగా ICAOకి చెప్పాలి. దీనివల్ల పారదర్శకత, భద్రతకు ఒక గ్లోబల్ స్టాండర్డ్ ఏర్పడుతుంది. ఈ అనెక్సిస్ ఇవి అక్షరాల ప్రతి విషయాన్ని కవర్ చేస్తాయి. పైలట్లకు లైసెన్స్లివ్వడం దగ్గర్నుంచి, విమానాలు ఒకదానికొకటి ఢీకోనకుండా ఉండే రూల్స్ ఆఫ్ ది ఎయిర్ వరకు, విమానాలను ఎలా నడపాలి, వాటిని గాలిలో ఎగరడానికి యోగ్యంగా ఎలా నిర్మించాలి, చివరికి భద్రతా, సెక్యూరిటీ నిర్వహణ వరకు అన్నీ ఉంటాయి. ఇదొక సమగ్రమైన ప్రపంచ భద్రతా వలయం లాంటిది. ఇండియాలో శిక్షణ పొందిన పైలట్, బ్రెజిల్లో శిక్షణ పొందిన పైలట్ ఇద్దరూ ఒకే రకమైన ప్రాథమిక సూత్రాలను పాటిస్తారు. సరే, మనకు సార్వభౌమాధికారం ఉంది, భద్రతా ప్రమాణాలు ఉన్నాయి. మరి డబ్బు సంగతేంటి? విమానయాన వ్యాపారం ఎలా నడుస్తుంది? అదే మనల్ని మూడవ, చివరి స్తంభానికి తీసుకువస్తుంది, వాణిజ్య హక్కులు.
ఎవరు ఎక్కడికి విమానాలు నడపవచ్చు, ఎవరు ప్రయాణికులను, సరుకును లాభం కోసం తీసుకెళ్లవచ్చు అనేదే దీని సారాంశం. ఇక్కడే అసలు విషయం ఆసక్తికరంగా మారుతుంది. ఈ కన్వెన్షన్ ఫ్రీడమ్స్ ఆఫ్ ది ఎయిర్ అనే కొన్ని హక్కులను ఇస్తుంది. మొదటి రెండు చాలా ప్రాథమికమైనవి. వాటంతటా అవే వస్తాయి. ఒక దేశం మీదగా కిందకి దిగకుండా ఎగిరివెళ్లడం, ఇంధనం నింపుకోవడం లాంటి టెక్నికల్ కారణాల కోసం ల్యాండ్ అవ్వడం. కానీ డబ్బు సంపాదించి పెట్టే అసలైన హక్కులు అంటే ప్రయాణికులను ఒక దేశం నుంచి ఇంకో దేశానికి తీసుకెళ్లడం లాంటివి అవి ఆటోమేటిక్గా రావు. వాటికోసం దేశాలు ఒకరితో ఒకరు చర్చించుకోవాల్సిందే. 1944లో ఇది ఒక పెద్ద వివాదానికి దారితీసింది. వాణిజ్య హక్కుల కోసం ఒక ప్రపంచస్థాయి వ్యవస్థపై దేశాలు అస్సలు ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి. ఆ విభేదాల వల్లే ఈరోజుకి మనం ప్రయాణించే చాలా మార్గాలు చికాగో కన్వెన్షన్ ద్వారా కాకుండా దేశాల మధ్య కుదిరిన వేల కొద్ది ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారానే నడుస్తాయి. వీటినే ఓపెన్ స్కైస్ ఒప్పందాలు అంటారు. అంటే 1944లో జరిగిన ఆ ఒక్క వాదన ఇప్పటికీ మొత్తం విమానయాన పరిశ్రమను ప్రభావితం చేస్తూనే ఉంది. సరే, ఇదంతా పక్కన్బెడితే సుమారు 80 సంవత్సరాల క్రితం సంతకం చేసిన ఈ ఒప్పందం వారసత్వమేంటి? ప్రపంచంపై దీని దీర్ఘకాలిక ప్రభావం నిజంగా ఎలా ఉంది? మొదటిగా, దీని విజయం దాదాపు సార్వత్రికం. ఈరోజు ఐఏకేఓలో 193 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. అంటే దాదాపు ప్రపంచం మొత్తం ఒకే ఒక్క నిబంధనల పుస్తకం కింద పనిచేస్తోందన్నమాట. ఇది చాలా పెద్ద విజయం. ఈ ఏకీకృత వ్యవస్థ ఫలితం ఏంటో తెలుసా? ఊహించని వృద్ధి. 1940లలో కేవలం వేలల్లో ఉన్న అంతర్జాతీయ విమాన ప్రయాణికుల సంఖ్య మహమ్మారికి ముందు సంవత్సరానికి 450 కోట్లకు పైగా పెరిగింది. చికాగో కన్వెన్షన్ లేకపోతే ఈ స్థాయి గ్లోబల్ కనెక్టివిటీ అసాధ్యం. కానీ అన్నింటికన్నా అద్భుతమైన విషయమేంటంటే 80 ఏళ్ల నాటి ఈ చట్టం కాలానికి అనుగుణంగా ఎలా మారిందనేది. ఇది 1944లోనే ఆగిపోలేదు. విషాద సంఘటనల తర్వాత భద్రతాపరమైన సవాళ్లు వచ్చినా, పర్యావరణ సుస్థిరత అవసరం వచ్చినా, లేదా డ్రోన్ల వంటి కొత్త టెక్నాలజీలు వచ్చినా ఈ కన్వెన్షన్ అన్నింటికీ అనుగుణంగా మారుతూ తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. ఇది ఒక సజీవపత్రం లాంటిది. ఇది మనల్ని భవిష్యత్తుకు సంబంధించిన ఒక పెద్ద ప్రశ్నకు తీసుకువస్తోంది. మనం ఇప్పుడు విమానయానంలో ఒక కొత్త శకంలోకి అడుగుపెడుతున్నాం. డ్రోన్లు, ఫ్లయింగ్ టాక్సీలు, సుస్థిరత కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు. ఇలాంటి సమయంలో 1944 నాటి ఈ చట్టం మన ఆకాశాలను కలిపి ఉంచే నిబంధనల పుస్తకంగా కొనసాగగలదా? ఇది రాబోయే తరం ఏవియేషన్ ముందున్న అతిపెద్ద సవాలు.